వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ పడిన కాశీరాజు తలగని ఏమిది ఎవ్వడిది నరికనని వింతపడి వాసుదేవునిచే వాడు వచ్చుటను విని వాని కొడుకు పురోహితునితో కూడా శంకరుని పూజించి సంతుష్టుని ఉనరించెను. అవిముక్తము అను ఆ మహాక్షేత్రమును వానిచే సంతుష్టునందుని శంకరుడు వరము కోరుకోమనను. అతడు నా తండ్రిని చంపిన వాణ్ణి చంపటకు నీ అనుగ్రహం చే అను శక్తి విజృంభించుగాక అనెను. అట్లేగులెమ్మని శూలి అని నా క్షణమున్న దక్షిణాగ్ని నుండి మహాకృత్య అను శక్తి వాని నాశమునకు జ్వాలాకరాళమైన ముఖంతో అగ్ని శిఖలట్లున్న జుట్టుతో పుర్రెలమ్మాలతో కృష్ణ అనుచు కోపంతో ద్వారవతికి చెనను. ఆమెను చూసి ద్వారకాజనము భయపడి కన్నలు గిర్రనం తిరుగా సర్వ జగచ్చరణుడగు మధుసూదను శరణు పొందెను. కాశీరాజు కొడుకు వృషభవాహనుని కొలిచి ఈ శక్తిని ఉత్పాదింప చేసినాడని గమనించి పాచికలాటలో ఉన్న హరి ఈ ఉగ్రశక్తి కృత్యను వహ్ని జ్వాలాజట్లమైన ఆకారం కలదాన్ని కూల్చుమని లీలామాత్రంగా సుదర్శనం వదలగా అది అగ్నిమాలా జట్లంగా జ్వాలలు గ్రక్కుచున్న మహాభీషణమైన కృత్యను వెనుకకు తరిమెను. చక్రప్రతాపం ప్రతిహత ప్రభావయ ఆ మహేశ్వరి శక్తి బెండపడి పరుగెడి వారణాసిపురంలోనే ప్రవేశించెను. చక్రాయుధం దాన్ని వెంబడించి తరిమెను. అంతటా కాశీ సైన్యం ప్రమథ ఘనసేనలో సమస్త శస్త్రాస్త్ర సమేతంగా చక్రమునకు ఎదురు నడిచెను. సుదర్శనం విజృంభించి కొండలతో గుట్టలతో గజములతో గుర్రములతో భటులతో కూడి అశేష గోష్ఠ కోసాగారాదులతో దేవతలకు కూడా తల తేరిపారు చూడరాని ఆ కాశీపురిని అశేష గృహ ప్రాకార చత్వరములను జ్వాలలతో నలుదిశలను క్రమ్మి పురమెల్ల దహించి వేచెను. అంతకను చల్లారని ఆగ్రహంతో అత్యుగ్రమైన హరి చక్రాయుధం ఇంకనూ సాధించవలసిన పని సాధనములు ఏమని అనుకొనుచుని అత్యద్భుత దీప్తితో విష్ణువు కరమున కేతించను. బలరామ పరాక్రమ వైభవము మైత్రేయుడు శ్రీ పరాశరులతో బలభద్రుడు చేసిన యమునాకర్షణాదులు విచిత్రలీలలు తాము సెలవీయ నేను విన్నాను. వెండియు ఆ మహానుభావుడు అనురించిన వింతలు తెలుపుడు అని ఆ మౌని ఇట్లా తెలుపదొడంగను. బలరాముడన కేవలం అనంతుడు, ధరణిని ధరించు శేషుడే. ఆయన అప్రమేయ మూర్తి. సుయోధనుని కూతురను స్వయంవర సన్నాహములందున్న దాని జాంబవతి కొడుకు సాంబుడు సూరాగ్రేసుడు బలిమే ఎత్తుకొని పోయెను. దానిచే కుపితులై మహావీరులకు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాదులు యుద్ధం నందు సాంబుని ఓడించి బంధించుకొని పోయిరి. అది విని యాదవులెల్లరూ దుర్యోధనాదులపై కినుకగొని యుద్ధం చేయుటకు ఉద్యమించిరి. కృష్ణుడు వారిని ఆపి బలభద్రుడు నేను ఒక్కడను చాలుదును, ఇదే కౌరవులపైకి ఎగద నాకు మాటను బట్టి వారిని విడిపింతురని మదాలోల మధురాక్షరముగా పలికెను. అన్నట్టు అతడు ఎగి హస్తి నగరమునకు పోయి బాహ్యోపవనమందు విడిది చేసెను. కానీ పురములో మాత్రం ప్రవేశించడయ్యను. బలరాముని రాక తెలిసి దుర్యోధనాదుల గోవును అర్ఘ్యమును రామునికి నివేదించిరి. అవి యథావిధిని గైకొని కౌరవులతో ఉగ్రసేనుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సాంబుని వెంటనే విడుదల చేయుడు అనియను. భీష్మ ద్రోణాదులు మరి రాజులు కర్ణ దుర్యోధనాదులు క్షోభించి కుపితులై బాహ్లికాదులు కౌరవులు యదువంశం రాజ్యార్హం కాదని చూచి కూడా ఓ ముసలి నీవిప్పుడు పలికిన మాట ఏమి? కురుకులం వారికి యాదవుడెవ్వడు అన ఇచ్చెను. ఉగ్రసేనుడు కూడా కౌరవులను శాసించవాడగు నేను శ్వేతఛత్రముడి రాజయోగ్యములైన విడంబనము ఇంక చాలను. ఓ బలా నీవు పొమ్ము మానము అన్యాయవర్తమని సాంబని నీ యొక్క ఉగ్రసేని యొక్క ఆజ్ఞతో వదిలిపెట్టము. మాన్యులమైన మాకు కకురాంధకులు చేసిన ప్రణతిని కూడా మేము ప్రణతిగా స్వీకరించటలేదు. అది చేయబడనట్లే. అట్టి ఎడ భృత్యులకు మీరు మాకు ఆజ్ఞ ఇచ్చుట ఏమి? ఆసన సహభోజనముల వలన మీరు గర్వం ఎక్కింపబడినారు. మీ తప్పేమి? మీపై ప్రీతి చే నీతిని గమనింపని పొరపాటు మాది. ఓ బలరామ, నీకిప్పుడు ఇచ్చిన అర్ఘ్యం ప్రేమచే ఇవ్వబడినది. ఇది మా కులం నుండి మీ కులమునకు ఉచితమైనది కాదు అని పలికి కురువులు హరికుమారుని సాంబుని వదలమని నిశ్చయమునకు వచ్చి అప్పుడు హస్తినాపురమున ప్రవేశించిరి. తిరస్కారం వలన కలిగిన కోపంచే మత్తుకొని ఘూర్ణిలి లేచి హలాయుధుడు మడమనే భూమిని అదిమి కొట్టెను. ఆ దెబ్బతో భూమి బద్దలయ్యెను. ఆ మీద దిక్కుడు ప్రతిధ్వనించినట్లు బాహువులు చరిచెను. కనుల మిగ గల ఎరుపెక్క కనుబొమ్మలు ముడివడి మోము కొటిలము కాగా నిస్సారులు దురాత్మలోగు కౌరవులకు అహో ఎంత పొగరు వీరి దొరతనం మా కాల ప్రభావం వలన వచ్చినది. మా గ్రహ విదశ తాత్కాలికముగా వక్రమగటచే వచ్చినది కదా. దానిచే కదా ఉగ్రసేని ఆజ్ఞను కూడా ఇప్పుడు ఉల్లంఘింపదలుచున్నారు. సుధర్మ సభను అధిష్ఠించినవాడు ఉగ్రసేనుడు, సచీపతి కాడు. చీచీ, చాలామంది మానవుల ఉచ్ఛిష్టమైన రాజాసనమందు వీరికి తుష్టి కలిగినది. ఎంత నీచము! ఎవ్వని నౌకర్ల అంగనాజపము
అంగనాజనం పారిజాత పుష్ప మంజర్లను కొప్పులందు తురమురుదురు అట్టివాడు మా ప్రభువు సమస్త రాజాదిరాజు సార్వభౌముడు ఉగ్రసేనుడు అట్లుండుగాక. ఇప్పుడు ఇరువిష్ట నిష్కారవం ఒనరించి ఆరేని రాజధాని కరిగెదను. కర్ణుని, దుర్యోధనుని, ద్రోణుని, భీష్ముని, బాహ్లీకుని, దుశ్శాసనాదులను, భూరిని, భూరిశ్రవుని, సోమదత్తుని, శల్యుని, భీమార్జున, యుధిష్ఠిరులను, కవలలను మరియును గల కౌరవులను గజాసురథం బలములతో మట్టుపెట్టి వరుడగు సాంబకుమారుని భార్యతో సహా చేకొని ద్వారకాపురికేగి ఉగ్రసేనాదులను బంధువులతో దర్శింతును, లేదా కౌరవ రాజధానిని కౌరవులతో గంగలో కలిపెదను అని పలికి మత్తున ఇరుపార కన్నులతో ప్రాకార వప్ర దుర్గముల లాగి పెళ్లగించుటకై కింద ముఖమయ్యున్న నాగలిం బట్టి లాగెను. అంత కొమ్మడి ఆ ఘార్ణితమైన ఆ హస్తినాపురమును గని హృదయములు సంక్షుబ్ధములై కౌరవులు ముర్రోయిని ఆక్రోశించిరి. రామ రామ మహావీరాగ్రేసరా, క్షమింపు క్షమింపమని కోపం ఉపసంహరింపము, ప్రసన్నుడవగము. ఇదిగో సాంబుడు భార్యతో నీ బలముని వెడలింపబడినాడు, నీ ప్రభావం ఎరుగక అపరాధం చేసిన మమ్ము క్షమింపమండ్రి. అవ్వల కౌరవులు సపత్నీకంగా సాంబుని తమ పురం నుండి సాగనంపిరి. అతడును భీష్మద్రోణ కృపాచార్యాదులకు నమస్కరించి మరలి వక్త కావున నేను శమించితునని పలికెను. నీటికిని అట్టిట్టు మట్టుగా కదిలిన రూపంతో ఆ నగరం కానబడుచున్నది. బలరాముని బల శౌర్యోపలక్షణమైన ప్రభావం ఇది. బలరామునితో కూడా సాంబని కౌరవులు పూజించి ఉద్వాహతనంతో భార్యతో కూడా సాగనంపిరి. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తం మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.